ప్రాజెక్ట్ విష్ణు ఈ పేరు చాలండి. మనము ఈ ప్రాజెక్ట్ విష్ణు అనబడే దీని మీద, ఈ మిషన్ మీద ఏం పనులు చేస్తున్నాము అనేది మీరు పక్కన పెట్టండి. జస్ట్ ఈ పేరు విష్ణు అనబడే ఒక లాంగ్ రేంజ్ హైపర్సానిక్ క్రూజ్ మిజైల్ భారత్ తయారు చేస్తుంది. దీనిని వీళ్ళు వాడబోతున్నారు. ఈ వార్త మీకు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తుంది. ఎందుకంటే ఆ పేరులో ఉన్న పవర్ చూడండి. విష్ణు అనబడే హైపర్సానిక్ మిజైల్ మీరు వాడతారు అంటే మనం బ్రహ్మోస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇది బ్రహ్మోస్కి తండ్రి లాంటి ఒక మిజైల్ అండి. ప్రస్తుతము ఉండే వరల్డ్ టెన్షన్స్, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము, ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్పై హైపర్సానిక్ మిజైల్స్ వాడుతున్నారు. మరి ఇజ్రాయెల్ వద్ద లేదు, ఇజ్రాయెల్ వద్ద హైపర్సానిక్ మిజైల్స్ లేవు. మరి అమెరికా వాడి నుంచి తెప్పించుకోవాలా అంటే ఇక్కడే విచిత్రము. అమెరికా వాడి వద్ద కూడా ఇలాంటి మిజైల్స్ లేకపోవడం అంటే భారత్ అమెరికా కన్నా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇక్కడ హైదరాబాదులో డెవలప్ చేస్తున్నారు అంటే ప్రపంచం నమ్ముతుందా? అసలు దీన్ని వీళ్ళు జీర్ణించుకోగలరా? ఇప్పుడు అదే కదా ప్రాబ్లము. భారత్ అంటే ఎందుకంటే ఇంత కోపము అంటే మనము వాళ్ళు 40 ఏళ్లలో చేస్తున్న పనిని లాస్ట్ 10 ఇయర్స్లో చేసి చూపిస్తున్నాం. ఏకంగా ఇవాళ ప్రాజెక్ట్ విష్ణు 1000 సెకండ్స్ ఇక్కడ హైదరాబాద్లో DRDO తమ ఫెసిలిటీలో టెస్ట్ చేసి సక్సెస్ని చూశారు. ఇదేదో ఒక చైనా వాడిలాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కాదండి. మనము రికార్డ్ చేస్తాము, ప్రపంచానికి చూపిస్తాం. అంటే ఇంతవరకు ప్రాజెక్ట్ విష్ణు అనేది ఒక టాప్ క్లాస్, టాప్ సీక్రెట్ మిషన్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏకంగా హైపర్సానిక్ మిజైల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ప్రపంచంలో ఒక రష్యా, నాకు తెలిసి రష్యా వద్ద మాత్రమే ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. చైనా వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో అంటే ఇప్పుడు ఒక రష్యా, అమెరికా, చైనా అండి, టాప్ 3 కంట్రీస్, అద్భుతమైన ఆయుధాలు. సో మనకు అడ్వాన్స్డ్ వెపన్స్ కావాలి అంటే వీళ్ళ వద్దే కొనాలి. ఎవరి పెర్మిటేషన్స్, ఎవరి కాంబినేషన్స్ టోటల్గా వేరు. ఇక్కడ చైనా వాడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? చవక ధరకే నేను ఆయుధాలు ఇవ్వగలను. అమెరికా అంటే కాస్ట్లీ, రష్యా అన్నప్పుడు టోటల్గా వేరే దేశము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు ఎన్ని హైపర్సానిక్ మిజైల్స్ పెట్టుకున్నా రష్యా వాళ్ళు వరసపెట్టి తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు జిర్కాన్ అంటారు, ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిజైల్స్. కానీ ఎవరికి అమ్ముతారు? అమ్మలేరు కదా, శాంక్షన్స్ కదా. మరి అలాంటప్పుడు చైనా వాడు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావిస్తున్నాడు. సడన్గా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఇలాగ ఒక లాంగ్ లీప్ అన్నారు, మేము ప్రపంచానికి ఆయుధాలు ఇస్తాము. ఏమైనా మామూలు ఆయుధాలా? పాకిస్తాన్ వాడిని అడిగితే చెప్తాడు, చైనా వాడిని అడిగితే ఏం చెప్పాడండి చైనా వాడు? నీకు నేను అడ్వాన్స్డ్ అస్త్రాలు ఇచ్చాను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చాను, కానీ భారత్ వద్ద ఉండే బ్రహ్మోస్ని ఈ ఆయుధాలు ఆపలేవు. ఎలా ఉంటుందండి? పాకిస్తాన్ వాడికి ఎలా ఉంటుంది? HQ-9 నేను నీకు ఇచ్చాను, నువ్వు ఏ దేశం నుంచి ఏ మిసైల్ వచ్చినా, ఏ ఫైటర్ జెట్ వచ్చినా ఆపగలవు. అంత పవర్ఫుల్ వెపన్ పాకిస్తాన్ నీకు నేను ఇస్తున్నాను. కానీ ఒకవేళ భారత్ నీపై బ్రహ్మోస్ వాడితే, ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడితే మేము ఏమీ చెయ్యలేము, చేతులెత్తేస్తాము. చైనా వాడు అంటున్నాడు అంటే పాకిస్తాన్ వాడికి ఎలా ఉంటుంది? సో ఇవాళ ఏంటి, HQ-19 ఇస్తాను అంటే బ్రహ్మోస్ని కూడా ఆపగలిగే ఒక అస్త్రాన్ని నీకు ఇస్తాను చెప్తున్నాడు. పాకిస్తాన్ వాడు ఎక్కడో అప్పులు సొప్పులు చేసి తెచ్చి పెట్టుకుంటాడు. మనమేం మాట్లాడతాము? నీపై విష్ణు వాడతాము. విష్ణుని ఆపగలిగే సత్తా ఎవరికీ లేదు అంటే పాకిస్తాన్ లాంటి చిన్నా చితకా దేశానికి ఎలా ఉంటుంది? సో అది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక టాప్ సీక్రెట్ మిషన్గా పెట్టాము. నిన్నటికి నిన్న DRDO వాళ్ళు లేదండి, హైదరాబాదులో మా ఫెసిలిటీలో ప్రాజెక్ట్ విష్ణుపై ఒక టెస్ట్ చేశాము, 1000 సెకండ్ల ఈ టెస్ట్ సక్సెస్ఫుల్గా మేము కండక్ట్ చేశాము. నెక్స్ట్ లెవెల్ ఏంటి, మీకు ఫ్లైట్ టెస్ట్ అని అంటారు. సో ఇప్పుడు ఈ ఫ్లైట్ టెస్ట్ కూడా చేసేస్తే ఇది హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ అండి, బాలిస్టిక్ మిసైల్ కాదు.
అంటే ఇవాళ వరకు ప్రపంచంలో రష్యా తప్ప చైనా వాడిని పక్కన పెట్టండి, ఇట్లాంటిది హైపర్సానిక్ క్రూజ్ మిజైల్. ఇప్పుడు బాలిస్టిక్ మిజైల్ అంటే మీకు ఆకాశంలో చాలా హైట్కి వెళ్ళి తరువాత అంటే హై ఆల్టిట్యూడ్లోనే మీకు బాలిస్టిక్ మిజైల్ పనిచేస్తుంది. అదే క్రూజ్ మిజైల్ అన్నారు అనుకోండి, స్కామ్ జెట్ వీళ్ళు వాడారు. అంటే ముందు బూస్టర్ మామూలుగా వెళుతుంది, తరువాత ఈ బూస్టర్ విడిపోతుంది, ఈ స్కామ్ జెట్ ప్రొపెల్షన్తో ఇది క్రూజ్ మిజైల్గా మారిపోతుంది. సో మీకు ప్రపంచంలో ఉండే అతి శక్తివంతమైన రేడార్స్ అనండి, లేదా వాళ్ళ డిటెక్షన్ సిస్టమ్స్ అనండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి కూడా ఈ స్టెల్త్ టెక్నాలజీ ముందు పనిచేయవు. టార్గెట్ని ఫిక్స్ చేశామంటే మీకు ఏకంగా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏకంగా మ్యాక్ 8 స్పీడ్ అండి. సో మీకు జిర్కాన్ కూడా 8 to 9 స్పీడే. రష్యా వాళ్ళు ఎన్నేళ్ళండి, 40-50 ఏళ్ల నుంచి మిసైల్ టెక్నాలజీ మీద వాళ్ళు అలా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మీరు ఇవాళ వచ్చి రష్యాకు సమానంగా మేము ప్రాజెక్ట్ విష్ణుని మొదలుపెట్టాము, సో విష్ణు మిసైల్స్ను మా శత్రువుల మీద వాడతాము. సో ఇదంతా ఏంటి, పెద్ద పెద్ద టాల్ క్లైమ్స్. ఉత్తినే క్లైమ్ చేస్తున్నామా, అక్కడ రికార్డు చేసి వీడియోలు తీసి రష్యాకు, అమెరికాకు, చైనాలకు చూడండి మా డిఆర్డిఓ ఏం చేశారో అంటే లిటరలీ యూ హ్యావ్ హైపర్సానిక్ క్రూజ్ మిజైల్. సో ఇది మామూలు విషయము కాదు. ఇలాంటి ఒక టెక్నాలజీ, ఇలాంటి ఒక అస్త్రము భారత్ చేతిలో ఉండడము అనేది మీకు చాలా చాలా పెద్ద విషయము, ఒక గేమ్ చేంజర్ అండి. ఇవాళ వాళ్ళు నమ్మరు, అలా ఎలా సడన్గా నువ్వు హైపర్సానిక్ మిజైల్ కాదు, హైపర్సానిక్ క్రూజ్ మిజైల్ అంటున్నాం. సో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, దీనిని బ్రహ్మోస్తో కంపేర్ చేస్తే, బ్రహ్మోస్ అంటేనే నెక్స్ట్ 10 years ఇలాంటి అస్త్రాన్ని ఎవరూ తయారు చేయలేరు. దీన్ని ఆపడం ఎలాగా అని వాళ్ళు పరిశోధనలు చేస్తారే తప్ప బ్రహ్మోస్కి ఈక్వల్గా మేము ఒక అస్త్రాన్ని అంటే చాలా చాలా కష్టం. సో ఇప్పుడు ఈ లెవెల్లో బ్రహ్మోస్ ఒక 400 కిలోమీటర్లు, అంటే మనము ఇక్కడ పిఓకే దగ్గర మన బ్రహ్మోస్ మిజైల్ సిస్టమ్స్ని పెట్టుకొని బటన్ నొక్కితే అక్కడ పాకిస్తాన్ మీద మీకు దాడులు, ఇంకా వెళ్ళి వాడి మీద దాడులు అంటే సుఖాయ్ విమానాలు ఉన్నాయి, టోటల్గా బ్రహ్మోస్ని ఫిట్ చేసి ఉంచాము. అలాగే యాంటీ షిప్ మిజైల్స్ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క డెస్ట్రాయర్స్లో బ్రహ్మోస్ ఫిట్ అయి ఉంది. అలాగే ఇండియన్ ఆర్మీ వద్ద మీరు ఒక అరుణాచల్ ప్రదేశ్ అనండి, సిక్కిం అనండి, రాజస్థాన్ అనండి, కాశ్మీర్ అనండి, ఇక్కడంతా కూడా మనము బ్రహ్మోస్ని సిద్ధము చేసి ఉంచాము. అలాంటి బ్రహ్మోస్ కన్నా మీకు బ్రహ్మోస్ 400 కిలోమీటర్లు అంటే మీకు విష్ణు ఏకంగా 1500 కిలోమీటర్లు అండి. 1500 కిలోమీటర్లు మీకు ప్రయాణము చేసి మ్యాక్ 8 స్పీడ్లో వెళ్ళి మీ శత్రువు మీద విరుచుకు పడితే, చెప్తున్నాగా జస్ట్ ఈ పేరు చాలు, విష్ణు అనబడే పేరు చాలు, శత్రువు వణుకుతాడు. ఇంతంత పెద్ద ఆయుధాలను తయారు చేసి ప్రపంచ దేశాలకు మీరు హ్యాపీగా, ఇప్పుడు అమెరికా వద్ద లేదు హైపర్సానిక్, రష్యా వద్ద మీరు కొనలేరు. ఇక చైనా, భారత్, ఇక్కడే ప్రాబ్లం. చైనానే కదా, చైనా వద్దే కొందాము ఇలా అనుకుంటున్న స్టేజ్లో లేదండి, భారత్ వద్ద చాలా చాలా పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయి, ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ ప్రతి నెల వీళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళే మన బెటర్ ఆప్షన్ అని చెప్పి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటూ ఉంటే చైనా వాడికి ఎలా ఉంటుంది అంటే, వాడి యొక్క మేజర్ ఫోర్స్, ఒక మేజర్ మార్కెట్, దానిని భారత్ లిటరల్గా తన వైపు తిప్పుకోవడము, వీళ్ళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడము చైనా వాడు ఏ రోజు కూడా జీర్ణము చేసుకోలేడు. ఇక ఈ పెద్ద దేశాల అలా చూస్తున్నారు, ఏంట్రా బాబు 10 ఏళ్లలో ఇదేం టెక్నాలజీ, ఇలా ఇంతంత పెద్ద ఆయుధాలతో వీళ్ళు ఎలా వచ్చారు, ఎవరికి అర్థం కావడం లేదు. ఇదంతా ఒక మిస్టరీలా ఉంది. మరి ఆ శ్రీ మహావిష్ణు చేస్తున్న మాయ ఇదా తెలియడం లేదు. కానీ భారత్ మాత్రము ప్రాజెక్ట్ విష్ణు అనే అతిపెద్ద ఒక మిషన్ ఇవాళ చేపట్టారు. దీన్ని సక్సెస్ఫుల్గా వీళ్ళు టెస్ట్ చేశారు అంటే ఇట్స్ ఎ బిగ్ న్యూస్ అండి. మరి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.